రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారే. రాననుకున్నారా రాలేననుకున్నారా? సినిమా డైలాగ్ మస్తు చెప్పినలే. ఇప్పుడు ఎవరి గురించి గిది చెప్పినో వివరంగా చెప్తాం గానీ ఫస్ట్ అయితే హెడ్లైన్స్. అంతా ఇంజనీర్లే చేసిండ్రన్నాడు సారు. అప్పుడేమన్నది వినాల్సిందే మీరు. జోరుగా నడుస్తుంది ఏరువాక. పొలాలు దున్నిండ్రా మీరు సుతా? మస్తు గుంజుతాండ్రు సైబర్ దొంగలు. మోసపోతున్నోళ్ళంతా చదువుకున్నోళ్ళు. మీరేమన్నాను రబ్బా, కేసీఆర్ సార్ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం అంటే కేసీఆర్ సారు. గా ప్రాజెక్ట్ అంటే సార్కి ఎంత పాయరమో ఎరికేనా? ఏడాది అర్థంకెళ్ళి అసెంబ్లీకి డుమ్మాల మీద డుమ్మాలు కొట్టినా, గెలిపించిన నియోజకవర్గానికి ఒక్కనాడు ఓకున్నా, ఎన్నడు పబ్లిక్ తిప్పలు అడుచుకోకున్నా, సర్కార్ను నిలదీయకున్నా, బీఆర్ఎస్ ఆఫీస్కు రాకున్నా, బిడ్డే అరెస్ట్ అయితే జైలుకు పోయి చూడకున్నా, ఇంకేం జరిగినా ఫామ్ హౌస్లకెళ్ళి బయటికి రాని పెద్ద సారు ఇవాళ బరాబర్ కాళేశ్వరం కమిషన్ ముంగటికి విచారణకు వచ్చిండు. మళ్ళా చూద్దాం పాండ్రి మరి ఎట్లొచ్చిండో, ఎంక్వైరీ ఎట్లా నడిచిందో అరుచుకుందాం. ఫామ్ హౌస్ కాడికి ముఖ్యమైన లీడర్లు వచ్చినాక కేసీఆర్ సార్ తోటి హైదరాబాద్ కు బయలుదేరిండ్రు. కాల్రా కాన్వాయ్ సీదా సచివాలయం పక్కకున్న బీఆర్కే భవన్ వచ్చే వరకు గులాబీ లీడర్లు కార్యకర్తలు శితం మంది ఉన్నారు. పోలీస్ బందోబస్తు గిన గట్టిగానే పెట్టిండ్రు. బండిట్ల లోపలికి రాగానే తలసన్ సార్ ఉరుకొచ్చిండు. పెద్ద సార్ చిన్నగా కార్ దిగి మీరు నడువుండ్రి అనగానే ఒకలెంకొక లోపలికి పోతుంటే వెనకాల నడిచిండు. సారుగాక 8 మంది లోపలికి పోయిండ్రు. అయితే అందరు ముంగట విచారణ చేయొద్దని కొడితే సరేనని కడ్మోళ్ళనంతా బయటికి తోలి అంత నిజమే చెప్తాని పాత సీఎం తోటి ప్రమాణం చేపించి ప్రశ్నలు చాలు చేసిండు కమిషన్ చైర్మన్ ఘోష్ సారు. ఇప్పటిదాకా అందరిని ఓపెన్ కోర్టులో క్వశ్చన్లు అడిగితే కేసీఆర్ సార్ నేమో ఒంటరిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని ఎవరు నిర్ణయం చేసిర్రు, డిజైన్లు ఎవరు డిసైడ్ చేసిండ్రు, కట్టవలసిన జాగాలు కాకుండా ఇంకో కాడికి ఎందుకు మార్చిరని ఎన్ని క్వశ్చన్లు అడిగినా అంతా ఇంజనీర్లే చేసిర్రు, టెక్నికల్ ఆఫీసర్లే ఫైనల్ చేసిర్రు, మొత్తం ఆల మీదకి వెళ్ళి నడిచింది అన్నాడట. మరి ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉందా అంటే ఎందుకు లేదు, బరాబర్ ఉందనేది సార్ సమాధానము. అన్ని వివరాలున్న ఒక వయ్యిని సీడీలో చూసుకుంటానికి ఒక సీడీని ఇచ్చిండు కమిషన్ కు. 50 నిమిషాల తర్వాత బయటకు వచ్చి కారెక్కి పోత కార్యకర్తలను గిట్లా కృషి చేసిండు శానొద్దులకు అగుపడ్డందుకు. మా బాపుకు అత్యత నోటీసులు ఇస్తారని ధర్నా చేసిన కవిత కాయ్యాల ఫామ్ హౌస్ కార్డు అగుపడ్డది కానీ కమిషన్ ఆఫీస్ కార్డుకి అయితే రాలే. రామన్న చుట్టే లీడర్లు అంతా తిరిగిండ్రు. ఇక చెప్పుకోవాల్సింది ఇంతకు ముందే ఎంక్వైరీకి వచ్చిన ఈటల సార్ ఏం చెప్పిండు, హరీష్ రావు సార్ గదే చెప్పిండు, హరీష్ రావు సార్ ఏం చెప్పిండో కేసీఆర్ సార్ గదే చెప్పిండు. పార్టీలు రెండైనా పలుకు ఒక్కటే. ఇప్పుడు అంతా ఇంజనీర్లే చేసిండ్రు అంటున్న పెద్ద సారు అప్పుడేం చెప్పేదో ఇనుండ్రి జరా. చాలా తెలివితేటలు ప్రదర్శించినాం. ఇంత ఉంటుందో అంత మెదడు కరిగించి అహోరాత్రాలు శ్రమించి ఆ ప్రాజెక్టును నేను రూపకల్పన రీడిజైన్ చేసినాం. బొట్టు రక్తం ఖర్చు పెట్టి నా మెదడు ఖర్చు పెట్టి కాళేశ్వరం పనికిరాలేదా నీకు? అప్పుడు నేనే అని ఇప్పుడు ఇంజనీర్లే ఆఫీసర్లే అనవట్టే. నదులకు నడక నేర్పిండని గొప్పగా ప్రచారం కూడా చేసేది. అంటే మంచి అయితే మన గొప్పతనము, చెడైతే ఇంజనీర్ల పంతనము. ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కున్నంత అవగాహన బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. నువ్వే మోక్షగుండ విశ్వేశ్వరయ్య అవతారం ఎత్తి నువ్వు ప్రాజెక్టుల డిజైన్లు గీస్తే ఈ రోజు ప్రాజెక్ట్ కూలిపోయిన విషయం కనుక చైనాలో కనుక ఇట్లాంటి కమిషన్ వేస్తే 2 రోజులలో తీసుకొని ఊరేస్తారు. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు ఆఫీసర్లు అప్పటి పైసల మంత్రి, ప్రాజెక్టుల మంత్రి, ముఖ్యమంత్రి అందరు విచారణ వచ్చింది. ఇక కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో, ఎవరని తప్పంటదో, అటెంక ఏం యాక్షన్ ఉంటుందో గానీ నదులకు నడక నేర్పిన సారే ఇప్పుడైతే మాట మార్చినట్టే. అది ఎంత పెద్దవాళ్ళనైనా ఈ ప్రభుత్వం చట్టము తన పని చేసుకుంటూ పోతుంది అనే విధంగా. అరే ఏమాయరా ఊరిచ్చి అటే ఓవట్టే మబ్బుల పడుతుంది, తుప్పుడు పడుతుంది కానీ గట్టి గొడ్డళ్ళు పడకపాయే. ఇయాల నచ్చనంటవా? మొన్నటి దాకా గిట్లనే ఎదురు చూసిండ్రు రైతన్నలు. నిన్నయాల మళ్ళా ఆనలు అందుకునే వరకు జరంతా నిమ్మల పడ్డరబ్బా. ఈ 2-3 రోజులల్లా గట్టిగానే పడే కోపున్నదట. ఇదే మంచి అదను కాబట్టి వ్యవసాయం పనులు జోరైతున్నాయిగా. మంత్రి పొన్నం సారే అరకబట్టి దుక్కులు దున్నుతున్నాడు. ఒకళ్ళెనుకొకళ్ళు నాగలి పట్టుడు, సాలెమ్మటి ఇత్తులు పెట్టుడు. ఇయాల ఏరువాక పున్నమి మళ్ళా మంచి రోజని అంతటా వ్యవసాయం పనులు చాలు చేస్తే
సిద్దిపేట జిల్లా పందిళ్ళల గిట్ల నాగలి పట్టిండు పొన్నం సారు. మే నెలల్నే ఆనలు అందుకొని అటే పోయినాయి. 2-3 రోజులు సంది మళ్ళా ఊర్లలో శిన్కులు రాలుతుండే వరకు రైతులంతా పొలం బాట పట్టిండ్రు. నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా. ఇగటు పొలంలో దమ్ములు కొట్టుడు, నారలుకుడు నడుస్తుంది. తొలుత ఆనలకు కొందరు నాట్లేస్తే ఇప్పటి ఆనలకు కడుమోలు నాట్లు పెడతానికి రెడీ అయినరు. పంటలు వండాలి, వర్షాలు రావాలని ఆ భూతాల్ని నేడుకొని మేము సాగు చేసుకోనికే ఇవాళ మొదలు పెట్టుకుంటాం. ఈరకపునానికి పూజ చేసుకొని బొట్లు పెట్టుకొని గడెం కొట్టాలి, భూమి తల్లిని నమ్ముకొని వర్షాలు పడాలి. ఈ సంవత్సరం అని పంటలు బాగా వండాలి. ముందస్తుగా పడ్డది కాబట్టి పర్లేదు, బాగానే ఉంటది. వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా పడతాయనే ధైర్యంగా ఉన్నాం. ఊర్లలో ఓ 4-5 జిల్లాలలో పడుతున్నాయి గాని కడమ ఊర్లలో సప్పుడే లేదు. అంతటా ఆనలు జోరు పెంచాలి, పంటలు మంచిగా వండాలని కోరుకుందాం. ఎండాకాలం సెలవులు అయిపోయినాయిగా. రేపటి సంది పోరలు బడి బాట పట్టాల్సిందే. ఇన్ని రోజులు ఆడుకుంటా పాడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసిరి. ఇక రేపు బడి ముఖం చూడాలంటే పోరలకు ఏడుపు ఒకటే తక్కువ. మా దోస్తు గాడొస్తలేడని, కడుపు నొస్తుందని, కాలు గుంజుతుందని వంకలు చెప్తుంటారు. పిల్లలకు గీ బాధ ఉంటే అమ్మా నాయనలకు ఫీజుల టెన్షన్ నిద్ర పట్టనియదుల్లా. అయితే ఏహే మా బడి మా ఇష్టము, మేము చెప్పినంత ఫీజు కట్టవలసిందే, అడిగినంత చదివివ్వాల్సిందే అంటే అంతటా నడుస్తుందేమో గానీ ఢిల్లీలో నడవదుల్లో. సర్కార్ డిసైడ్ చేసిన ఫీజుల కంటే ఏకాన ఎక్కువ తీసుకున్నా బడిలకు 10 లక్షల దండగా పడుతుంది. మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు కంట్రోల్ చేస్తానికి కొత్త చట్టం తెచ్చింది అక్కడ గవర్నమెంట్. బడి కథ ఏంది, క్లాస్ రూమ్లు ఎట్లున్నాయి, కంప్యూటర్ల క్లాసులు చెప్తున్నారా, బోర్డు మీదనే పాఠాలు చెప్తున్నారా, ఆటల మైదానం ఉందా, ఎందరు సార్లున్నారు, ఏమేం సౌలతులు ఉన్నాయి, ఇట్లా ప్రతి ఒక్కటి చూసి ఏ బడిలో ఏ క్లాస్ కి ఎంత ఫీజు అనేది డిసైడ్ చేస్తారు. ఇక దాని మీదకెళ్ళే నడవాలి. ఏహే ఎవరు చూస్తారని అడ్డగోలియా గుంజినరని కంప్లైంట్ వచ్చిందనుకో బడిలో కాడ 10 లక్షల ఫైన్ కట్టించుకుంటారట బాజాప్తా. ఢిల్లీలేంది దేశమంతటికి ఈ రూల్ దేవాల్సిందే. లేకుంటే ఏంది ఏలడంత లేని ఎల్కేజీ పోరానికి 1 లక్ష రూపాయల ఫీజు. అగో గంతన అంటే ఇంకో 10,000. మళ్ళా బస్ ఫీజు, బట్టలు, బ్యాగులు, బోట్లు, బొయ్యిలు సగులం అందులోనే కొనాలనే కండిషన్. అదనొక ఫీజు కట్టకుంటే అందరి ముంగట ఇజ్జత్ కూడా తీయబట్టారే. గా బాధలు ఉండద్దని ఏ క్లాస్ కు ఎంత ఫీజు ఉండాలని ఢిల్లీ సర్కార్ డిసైడ్ చేసింది అన్నట్టు. మన కాడ కూడా రేపటికెళ్ళి స్కూల్లో చాలా అవుతాయి. ఫీజుల మీదనే ఒక కమిటీ వేసే చర్చల మీద చర్చలు అయితే నడుస్తున్నాయి. నెలకు చేసే కష్టం కూడా ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సంపాదన తక్కువ. ఎంత వస్తుంది వాళ్ళకి? నెలకు 15-20 వేలే వస్తుంది. వాడు ఇంట్లో చూసుకుంటాడా, పిల్లలకు కడతారా? పిల్లల్ని కనీసం క్లాసులకన్నా తీసుకోండి మేడం. లేదు, ఫీజు కట్టండి, మేము అప్పుడే క్లాసులకు తీసుకుంటాం. అంటే మా పరిస్థితి ఎట్లుందంటే గల్లీకి 10 ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి. ఈ ఫీజుల తిప్పల మన కాడ కూడా తప్పిస్తే బాగుంటది. ఒక పారి ఆలోచన ఇయ్యండి సాల్రు. ఇప్పుడు 5వ తరగతి బుడ్డోన్ కంటే 10వ తరగతి పోరలకి ఎక్కువ తెలివి ఉంటది. వాళ్ళకంటే ఇంటర్ చదివే పోరలు, వాళ్ళకు మించి డిగ్రీలు చేస్తోళ్ళు. అంతకు మించి తెలివి సంపాదించాలంటే పీజీలు చేసి ఉండాలి. ఇంకా తెలివి కావాలంటే పిహెచ్డి చదవాలి. ఇట్లా ఎవ్వరు ఎంత చదివితే అంత తెలివి మంతులు అవుతారు, సైంటిస్టులు సుతా అవుతారు, అంతే కదా. కానీ వీళ్ళందరికంటే సుతా తెలివి గల్లోళ్ళు ఉన్నారు. ఇంతకు వాళ్ళు ఎవరంటారా? ఇంకెవరు? ఎక్కడనో ఉండి మన అకౌంట్లకు సూటి పెట్టే సైబర్ దొంగలు. ఇక ముచ్చటేందంటే జమానా ఎట్లా తయారైందంటే చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే నయము. అవు మరి సైబర్ దొంగల చేతిలో గుండ్లు కొట్టించుకున్న వాళ్ళ దాంట్లో పెద్ద పెద్ద చదువులు ఎలుగబెట్టి పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళే ఎక్కువ. మమ్మల్ని ముంచుర్రంటే మమ్మల్ని ముంచురని లైన్లు కట్టినట్టే ఉన్నది కథ. నిన్న చూడాలి, ఉత్తుత్తి జడ్జి పేరు చెప్పి ఓ సైంటిస్ట్ కాడ 1,34 లక్షలు కొట్టేసిరే. తిరుపతిలో రిటైర్ అయిన ఓ టీచర్ కు మస్కా కొట్టి 1,20 లక్షలు ఊడ్చిపడేసిరు అకౌంట్లకి వెళ్ళి. దీనికి మున్పు ఐటీ జాబ్ చేస్తున్న ఓ మేడం కంచెలి 43 లక్షలు, ఓ ఇంజనీర్ సార్ 11 లక్షలు సమర్పించుకుంటే డాక్టర్ గారు 7 లక్షలు ఒప్ప చెప్పిండు దొంగలకు. ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే బొచ్చడు మంది. ఫలానా కేసులు ఇరుక్కున్నారని సిబిఐ ఏసీబీ పేరుతోటి ధమ్కిలిస్తే దడుచుకొని అడిగినంత పంపిన వాళ్ళు కొందరైతే ఆఫర్లు డిస్కౌంట్ లాసకు పోయి అడ్డమైన లింకులు తెరిచి ఆగమైన వాళ్ళు కొందరు. మీకు ఖరీదైన కారు గిఫ్ట్ కింద వచ్చింది, పెద్ద టీవీ వచ్చింది, దానికి జరంత ఖర్చు అవుతుందని 1000 కాంచెలు చాలు చేసి లక్షల దాకా మళ్ళా కట్టించుకున్న ఎన్నో కేసులు చూడవార్తమే. మళ్ళీ వీళ్ళంతా కూడా సిటీలలో ఉండి టెక్నాలజీ బగ్గ తెలిసిన తెలివివంతులే. అదే మన
నూరోళ్ళకి ఫోన్ చేసిరనుకో అచ్చా అట్లనా అయితే ఏంది ఇప్పుడు అరే నా కాడ పైసలేడున్నాయి వాయా ఏమన్నా ఉంటే నువ్వే పంపు అని అంటారు. మీ మీద కేసు అయింది అని అన్నారనుకో నా మీద కేసు పెట్టినాక బడివేగాడు కూడా నా ముంగల్కి దోల్కరా అని సైబర్ దొంగలనే సతాయిస్తారా. మొన్న చూడాలి ఉత్తరప్రదేశ్ లో ఒక పల్లెటూరు అన్న ఉల్టా పైసలు గుంజిండు దొంగ బడివే కళ్ళ తానా. ఊరోళ్ళు అన్నట్టే గాని మస్తు న్యాకుంటారు. మళ్ళా పెద్ద పెద్ద చదువులు చదివి టిక్కుటక్కు తయారయ్యి టెక్నాలజీ మనుషులమని ఫీల్ అయ్యేటోళ్ళంతా ఏడుంటారో ఎట్లుంటారో తెలియని సైబర్ దొంగలకు కలకగా దొరికి ఆగమైతురు అన్నట్టు. అయ్యో అనుడు కాదు మీరు పైలం మరి. గిన్నొద్దులైతుంది దందా చాలు చేసి పబ్లిక్ ఇటు మోకాన్నే చూస్తలేరు. లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద షాప్ పెడితే కిరాయిలు చూతా వెళ్ళే కోపు లేదు కదా. ఎట్లా చేద్దామంటావురా? నువ్వు ఆగు మై హూనా. హాయ్ ఫ్రెండ్స్, మా ఓడు కొత్తగా దుకాణం పెట్టిండు. ఈడ ఎంత అగ్వల్ల దొరుకుతాయంటే 1000 రూపాయల వస్తువు 500, 20 రూపాయల వస్తువు 10 రూపాయలకే దొరుకుతుంది. సగానికి సగం డిస్కౌంట్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చిన వాళ్ళకే గీ ఆఫర్. ఇప్పుడు చూడిగా ఎట్లుంటుందో అంటుంటారు. నియంగానే గిరాకీ పెరుగుతుంది కూడా. సోషల్ మీడియా తోటి అట్లుంటుంది మరి. ఇక ముచ్చట ఏందంటే భోష్ని ఇంతసేపు చెప్పింది కీచైన్ల దుఃఖం గురించా ఏంది అనేరు. ఓ పారి మంచిగా చూడుర్రి. కీచైన్ కు ఓ దిక్కు తెలంగాణ ఆర్టీసీ లోగో, ఇంకో దిక్కు QR కోడ్. గది స్కాన్ చేసిరంటే ఆర్టీసీ వెబ్సైట్ కాంచెలి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇట్లా ఆర్టీసీ వల్ల అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఇక ఆర్టీసీ ఏమేం ఆఫర్లు పెడుతుంది, ఊరికి పోతానికి ఏ ఆళ్లకు బస్సులున్నాయి, ఆ టైంకు ఏ సర్వీస్ బస్సు ఉంటది, దాని టికెట్ ఎంత, ఇట్లా అన్ని వివరాలు ఉంటాయి. టికెట్ బుక్ చేసుకునే సౌలత్ సుతుంటది. హగో ఏది ఓపెన్ చేసినా ఆర్టీసీ ఏమేం సేవలు అందిస్తుందో వీడియోలతో పాటు వస్తున్నాయి. పలానా కాడికి వెళ్ళి పలానా కాడికి పోవాలంటే ఆ రూట్లో ఏ స్టాప్లు ఉంటాయి, ఎంత టైంలో పోవచ్చు అనేది సుత చూపిస్తుంది. మంచిగున్నది కదా. ఇంతకు రేట్ ఎంత ఉంటుందో అనుకుంటురా? ఉత్తగానే వంచుతుర్రు ఆర్టీసీ ఆఫీసర్లు. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలన్నా వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇచ్చడానికి సింపుల్ మార్గంగా అనేది ఉద్దేశంతోనే మేము ఈ పథకాన్ని ఎంచుకొని ముందటికి పోవడం జరుగుతుంది. బస్సు టైంకు రాకున్నా టికెట్ల బుకింగ్ లా ఏదన్నా తక్లి వచ్చినా ఇంకే ఇబ్బంది ఉన్నా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకెట్లా చేస్తే బాగుంటుందో సలహాలు సుతయ్యొచ్చు. మునుపు దినం 34 లక్షల మంది ఆర్టీసీ బస్సులు ఎక్కితే మహాలక్ష్మి పథకం పెట్టినాక 60 లక్షల మంది ప్రయాణం చేస్తురట. ఇంకా పబ్లిక్ కు దగ్గర కావాలంటే ఇట్లా సోషల్ మీడియా అయితేనే పక్కా అని గీకమతి చేసిరన్నట్టు. ఇవాళ రేపు అన్ని సోషల్ మీడియాతోనే యాక్టివ్ ఉంటుంది కనుక ప్రయాణికులకు దగ్గర కావాలి. ఎంత ఖర్చు అవుతుందో గాని జెప్పుడే రాష్ట్రంలో ఉన్న 92 డిపోలకు కీచైన్లు పంపుతానికి 6 నెలల కంచెలు చెమట తీస్తురు ఆఫీసర్లు. సోషల్ మీడియాను మనోళ్ళు వాడుకున్నంత ఇంకెవ్వరు ఆడకం చేయరు కావచ్చు. ఈ ఉపాయం తోటి ఆర్టీసీ ఆమ్దానిలా రువ్వడు వెంచుడు పక్క పోర్రి. కొందరు అమ్మమ్మ నాయనమ్మ ఇండ్లకు పోయినరు. ఇంకొందరు టూర్లు గుళ్ళు గోపురాలు తిరిగిండ్రు. కొందరు పట్నంలో కొన్ని రోజులు, చుట్టాలింటికాడ కొన్ని రోజులు ఉండొచ్చిండ్రు. ఇక చేతిలో ఫోన్ ఉందంటే ఛార్జింగ్ కొడిచేదాకా ఫుల్ టైం పాసు. వీడియోలు చూసుడు, గేమ్లు ఆడుడు చూస్తుండగానే ఎండాకాలం సెలవులు అయిపోయాయి. రేపటికెళ్ళి స్కూల్లే చాలు కాబట్టే. ఇన్ని రోజులు మీ పిల్లలు ఏం చేసిండ్రో గానీ పనుమంతులు అంటే గీళ్ళబ్బా. వరెవ్వా 2 చేతులలో కట్టెలు పట్టి కత్తెర నాకు తిప్పుతున్నారులే. ఇప్పుడు ఇంకో తీర్లా ఇటు చెల్లెమ్మలు అటు తమ్ముళ్ళు బొంగరం తిప్పినట్టే తిప్పుతున్నారు. గీ బుడ్డోడు చూడుండ్రి నెత్తిమించెల్లి వెనకకు ముందు తీస్తున్నాడు. పట్నం శివారు బండ్లగూడ జాగిర్ ఏరియా కిస్మత్పూర్ లా కర్రసాములా గిట్ల టాలెంట్ చూపిస్తున్నారు పోరలు. ఓ స్వచ్ఛంద సంఘపోళ్ళు ఎండాకాలం సెలవులల్లా 45 రోజులు పిల్లలకు ఫ్రీగా నేర్పించిండ్రట. పొద్దంతా ఫోన్లలో పొద్దెళ్ళ తీయకుండా దినాం టైం కు పోయిండ్రు. మంచిగా నేర్చుకొని ఆర్పారయ్యిండ్రు. నిన్నటితోటి ట్రైనింగ్ కొడిస్తే ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నారో అమ్మా నాయనలకు చూపిస్తుంటే చిన్న మురిపెం కాదు. మాస్టర్ గీ కాకనే సలాకాకు తాళ్లకు అగ్గి పెట్టి ఎట్లా తిప్పుతున్నాడో. కర్రసాం అంటే వెనకటి కళ. పడనోళ్ళు అటాక్ చేస్తే కాపాడుకుంటానికి ఆసరయ్యేది. మీ పిల్లలకు సుతా గీసొంటి నేర్పితే మంచిది. ఆపతి టైంలో అక్కెరొస్తుండొచ్చు. హలో
నిమిషాలలో నీ ముంగటుంటా అంటివి ఇంకా రాలే. ఏ తోవ తెలుస్తలేదే. అరే మొన్ననే కాదే వచ్చినావు, అప్పుడే మర్చిపోయినావా? నీ పొల్లకిన వారేతు లొకేషన్ పెడుతున్నా చెప్పున్నారా? హలో మామ ఏడున్నావురా? నేను పలానా కాడున్నారా. మరి నేను సుతా అటే వస్తున్నారా, కానీ లొకేషన్ ఎటో చూపిస్తుంది కాదురా. ఏ అట్లెందుకు చూపిస్తుందిరా, మేము రాలేదా? ఇగో ఇదే నడుస్తుంది అంతటా. తొవ్వ తెలియకపోతే గూగుల్ అమ్మనే బతిలాడుతుండ్రు అందరూ. అయితే ఓ కొడుకో, బ్రిడ్జి మించెళ్ళి యాలాడబడ్డది కారు. తాగి నడపలేదు, గూగుల్ అమ్మను ఫాలో అయితే గిట్లా ఉల్టా పల్టా అయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజ్ లా గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతుర్రట కార్లా. ఇదే తోవ చక్కగా చూపించే వరకు అప్పుడే కడుతున్న బ్రిడ్జి మీదకి తొక్కిండు డ్రైవరు. దగ్గరకొచ్చిందాక చూడలే, సడన్ గా బిరేకేస్తే కిందికిట్లా పడ్డది. ఇంకా నయ్యం ఎవ్వరికి ఏం కాలేదట. పోలీసులు వచ్చి క్రెయిన్ తోని కారు పక్కకు తీసిండ్రు. ఈ నడుమ గూగుల్ అమ్మ క్యాలి తప్పినట్టే వేస్తుంది. లొకేషన్ పెట్టుకొని నిమ్మలంగా పోతున్నోళ్ళని తీసుకుపోయి గంగల ముంచుతుంది. లేదంటే ఎడమ చేయి దిక్కు పోయేది ఉంటే కుడి చేయి దిక్కు, మీదికి పోయేది ఉంటే కిందికి చూపిస్తుంది. ఆ నడుమ కేరళ గీ అన్న మ్యాప్ పెట్టుకొని పోతుంటే చూడుర్రి, రైల్వే ట్రాక్ మీదకి చూపించింది. చూడకుండా అట్లనే దంచితే ఏంది పరిస్థితి? ఉత్తరప్రదేశ్ లా ఓ మలక బ్రిడ్జి మించి వచ్చి నదిలో పడ్డది కారు. కాబట్టి లొకేషన్ పెట్టుకుంటుమి అని గుడ్డిగా ఫాలో కాకుండా ఎదురుగా తొవ్వున్నదా లేదా అనేది సుతా చూసుకోర్రి జరా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.